ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. వారంలోనే ఆత్మీయ భరోసా 261 కోట్ల విడుదలకు సర్కారు కసరత్తట. గతంలో 83,887 మంది కూలీలకి ఆర్థిక సాయం, మిగిలిన 4,35,304 మందికి ఇప్పుడు చెల్లింపులు. బిల్లులు సమర్పించిన గ్రామీణ అభివృద్ధి శాఖ ఉద్యోగుల వేతనాల చెల్లింపులు పూర్తవగానే భరోసాగా నిధుల కేటాయింపు, తొలి విడత వేగంగా పూర్తికి నిర్ణయం. వానాకాలం సీజన్కు సంబంధించి రైతులకు పెట్టుబడి సాయం అందించింది ప్రభుత్వం ఆల్రెడీ రైతు భరోసా పేరుతోని. ఇక ల్యాండ్లెస్ పీపుల్ ఎవరైతే ఉంటారో భూమి లేని నిరుపేదలకు కూడా మేము ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తామని చెప్పి ఒక స్కీమ్ను ప్రారంభించింది ప్రభుత్వం. సంవత్సరానికి 12,000, 2 విడతలుగా ఒకసారి 6,000, ఒకసారి 6,000. దానికి సంబంధించి లాస్ట్ టైము 83,000 మందికి, సుమారుగా 83,887 మందికి ఇచ్చారు. కానీ ఉన్నది 4,35,000 మందికి పైన ఉన్నారు. ఈ టర్మ్ మొత్తానికి ఇవ్వాలని చెప్పి 261 కోట్ల రూపాయలు కేటాయించారట. కేటాయించడానికి కసరత్ చేయమని ప్రభుత్వం ఆదేశం జారీ చేసిందట. ఈ ఫస్ట్ వీక్లో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఉంటాయి కదా, జీతాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాప్ ప్రయారిటీ ఐటమ్గా ఆత్మీయ భరోసా పెట్టుకున్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఎందుకంటే గ్రామాల్లో ఒక చర్చ జరుగుతుంది. కేసీఆర్ 5-6 సంవత్సరాల పాటు రైతు బంధు పేరుతోని భూములు ఉన్న వాళ్ళకి డబ్బులు ఇచ్చిండు, భూమి లేని నిరుపేదలకి నిర్లక్ష్యం చేసిండు అని చెప్పి, కాంగ్రెస్ పార్టీ వస్తే మమ్మల్ని కూడా పట్టించుకుంటా అన్నది, మాకు కూడా ఇస్తా అన్నది. మరి ఇదేం కథ? 9 రోజుల్లో 9,000 కోట్లు మళ్ళీ భూమి ఉన్న వాళ్ళకి వీళ్ళు ఇస్త్రీ, మా పరిస్థితి ఏంది, మాకేదో స్కీమ్ పెట్టారు డబ్బులు ఇవ్వట్లేదని ఒక చర్చ నడుతుంది. ఆ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే 4,35,000 మందికి సంబంధించి ఆ చర్చను ఆపాలంటే ఆత్మీయ భరోసా ఇవ్వాలి. అది జూలై ఫస్ట్ వీక్ తర్వాత ఇస్తారట. వారంలోనే ఉంటుందని చెప్పి దానికి సంబంధించి 261 కోట్లకు సంబంధించి బిల్లులు కూడా సబ్మిట్ చేశారట. గ్రామీణ అభివృద్ధి శాఖ బిల్లులు సమర్పించింది ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి. అంటే గ్రామీణ అభివృద్ధి శాఖ కింద ఉంటుంది. ఏది ఎన్ఆర్ఈజిఎస్ ఉంది కదా, ఆ పథకంలో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళ లిస్ట్ అంతా అక్కడ పెట్టారట. ఇప్పుడు ఇది ఒకటి. నెక్స్ట్ ఈ భరోసా, ఆ భరోసా అయిపోయింది, రైతు భరోసా. ఇది ఆత్మీయ భరోసా వస్తుంది. సోషలిస్టు, సెక్యులర్ పదాలను రాజ్యాంగ పీఠిక నుంచి తొలగించాలి. సంఘ్ నేత దత్తాత్రేయ హోసా బలే సూచన. దేశంలో ఎమర్జెన్సీ విధించిన కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని డిమాండు. ఆర్ఎస్ఎస్ ముసుగు తొలగిపోయింది, సంఘ్ బీజేపీలకు రాజ్యాంగం అక్కర్లేదు అని రాహుల్ గాంధీ చెప్తున్నారు. సోషలిస్టును, సెక్యులర్ పదాలను రాజ్యాంగ పీఠిక నుంచి తొలగించాలని ఆయన ఎవరో దత్తాత్రేయ హోస్ బలే అట, సంఘ్ నేత. ఇది ఏమన్నా నీ డైరియా మారవడానికి? నువ్వు ఇంట్లో రాసుకున్న డైరియా ఇది మారవాలి, అది మారడానికి? లేదా నీ ఇంట్లో వాస్తా ఈ మొత్తం తీసి అడ్డు పెట్టాలి, ఈ తలుపు తీసి, ఈ కిటికీ తీసి అడ్డు పెట్టాలంటాను. అది ఒక రాజ్యాంగం. 140 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన ఆత్మ రాజ్యాంగం అది. అది నువ్వు నీ అయ్య రచించింది కాదు. అది నీ కోసం, నీ సంఘ